వారు ఇతరుల తప్పుల నుంచి నేర్చుకుంటారు. ఇతరుల అనుభవాల నుంచి నేర్చుకోవడం స్మార్ట్ విధానం. అలాగే సంక్షోభాల నుంచి లాభాలను పిండుకోవడం కూడా ఓ సక్సెస్ఫుల్ దౌత్య విధానం అని అంటున్నారు విశ్లేషకులు. మీకు తెలుసా, ప్రపంచంలో అడపాదడపా కొన్ని దేశాల మధ్య జరిగే యుద్ధాల వల్ల అత్యధిక దేశాలు సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. కానీ అదే మన దేశం మాత్రం ఆ సంక్షోభాల నుంచి ప్రయోజనం పొందుతుంది. ఇందుకు కారణం మన దేశపు విదేశాంగ విధానం మాత్రమే. అత్యంత ప్రయోజనకారిగా చెప్పుకునే ఈ విధానాన్ని అన్వయించుకోవడంలో భారత్ మరోసారి సక్సెస్ చవి చూసింది. ఇదే విషయానికి సంబంధించిన 2 అంశాలను ఇవాల్టి ఇన్ డెప్త్ లో మనం చూడబోతున్నాం. ఉక్రెయిన్ రష్యా ఆక్రమణల లాంటి యుద్ధం ప్రకటించిన ఆ వెంటనే అమెరికా సహా మిత్ర దేశాలు ఉక్రెయిన్ వైపు, చైనా, నార్త్ కొరియా సహా మరికొన్ని దేశాలు రష్యా వైపు మద్దతుగా నిలిచాయి. అయితే రష్యాతో మొదటి నుంచి మిత్రత్వం కలిగి ఉన్న మన దేశం మాత్రం తటస్థ వైఖరి అవలంబించింది. అది అమెరికా నుంచి విమర్శలను ఎదుర్కొనేలా చూసింది. కానీ మనం పాటించిన ఆ విధానం వల్ల అతి తక్కువ ధరకే లెక్కలైనంత ముడి చమురు లభ్యమయ్యేలా చేసింది. ఒక దశలో మనం కూడా చమురును ఇతర దేశాలకు సరఫరా చేసేంతగా మనకు ప్రయోజనం చేకూరింది. దీనినే సంక్షోభం నుంచి సంక్షేమం సాధించడం అంటారు. సరిగ్గా అదే విధానం ఇజ్రాయెల్ వార్ విషయంలోనూ జరిగింది. రష్యా మాదిరిగానే ఇజ్రాయెల్ మనకు మొదటి నుంచి మిత్ర దేశం. అలాగాని పాలస్తీనా మనకు శత్రు దేశం కాదు. ఇజ్రాయెల్ పై హమాస్, హెజ్బొల్లా రెబెల్స్ చేసిన దాడిని భారత్ ఖండించింది. ఉగ్రవాదాన్ని వ్యతిరేకించడం భారత విధానమని స్పష్టం చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ గాజా పట్టి లెబనాన్, హమాస్, హెజ్బొల్లా, హౌతీలను వెంటబడి తరమడం, పాలస్తీనా ప్రజలు దీపపు సమిధుల్లా రాలిపోతుండడంపై మన దేశం విచారం వ్యక్తం చేసింది. ఆ సమయంలో మనం పాటించిన విధానం మనకు లాభం కలిగించింది. యుద్ధాన్ని పక్కన పెడితే అప్పట్లో ఇజ్రాయెల్లో పనిచేయడానికి 1,00,000 మంది భారతీయులకు వర్క్ పర్మిట్ లభించింది. మన దేశం 140 కోట్ల జనాభా కలిగిన దేశం. దేశంలో నిరుద్యోగం ఓ సమస్యగా ఉంది. ఈ సమయంలో మంచి జీతాలతో 1,00,000 ఉద్యోగాలు దొరకడం అంటే మాటలు కాదు. అయితే ఈ తరహా వార్తలు మన దేశపు విపక్షాలకు సహజంగానే రుచించవు. కానీ ఖచ్చితంగా మన దేశపు యువతకు మాత్రం మేలు కలిగించేదిగానే ఉంటుంది. గాజాపై యుద్ధంలో అరవీర భయంకరంగా రెచ్చిపోయిన ఇజ్రాయిల్ దేశానికి 1,00,000 మంది కార్మికులు అవసరమయ్యారు. ఎందుకంటే దాని వెనుక ఒక కథ ఉంది. ఇజ్రాయిల్ చాలా చిన్న దేశం. అక్కడ టెక్నాలజీ పరంగా అన్ని ఉన్నాయి, కానీ మానవ వనరులు పెద్దగా ఉండవు. అంతా కొడితే తెలుగు రాష్ట్రాలలో ఒక జిల్లా అంతా ఉండే ఇజ్రాయిల్ సంపన్న దేశం. గతంలో తమ దేశంలో పనిచేసేందుకు పక్కన ఉండే గాజా, వెస్ట్ బ్యాంకులలోని పాలస్తీనా ప్రజలను హైర్ చేసుకుంటూ ఉండేది. అక్కడ పనిచేయడానికి పాలస్తీనా ప్రజలు ఉవ్విల్లూరుతూ ఉంటారు. లోపల ప్రతీకారంతో రగిలిపోతున్న ఉపాధి లభిస్తుంది కాబట్టి ఇజ్రాయెల్ వద్ద కిక్కురు మనకుండా పనిచేసేవారు. అందుకే ప్రతిరోజు 60,000 మంది పాలస్తీనా ప్రజలు సరిహద్దు చెక్ పోస్టుల వద్ద బారులు తీరి తమ వర్క్ పర్మిట్లను చూపిస్తూ ఇజ్రాయెల్ లోపలకు ప్రవేశిస్తుండేవారు. సాయంత్రం వరకు అక్కడ పనిచేసి డబ్బులు తీసుకుని తిరిగి తమ దేశం వచ్చేవారు. అయితే అక్టోబర్ 7న హమాస్ దాడి మొదలవక ముందే గాజా నుంచి వచ్చిన వ్యవసాయ కూలీలు ఓ పనికి మాలిన పని చేశారు. అప్పటికే ఇజ్రాయెల్ భాగంలో పనిచేస్తున్న వీరు తమ లోపలి రగులుతున్న ప్రతీకారాన్ని బయట పెట్టుకున్నారు. ఇజ్రాయెల్ పై హమాస్ దాడి మొదలు కాగానే వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న వారంతా హమాస్ ఉగ్రవాదులకు ఇజ్రాయెల్ గుట్టుమట్లన్నీ నిప్పు చేసేశారు. రోడ్ల పక్కన నిర్మాణ పనుల్లో ఉన్నవాళ్ళు, షాపింగ్ మాల్స్ లో పనిచేసే వాళ్ళు, వ్యవసాయ నిర్మాణ రంగంలో పనిచేసే వాళ్లకు ఇజ్రాయెల్ భూభాగంలో ఎవరు ఎక్కడ ఉన్నది తెలుసు కాబట్టి ఆ విషయాలను హమాస్ ఉగ్రవాదులకు సంకేతాల ద్వారా తెలియజేశారు. ఒంటరి మహిళలు, వృద్ధులు ఉండే ఇళ్లను గుర్తుపెట్టుకుని సమాచారం అందించారు. ఇలా వారు హమాస్ సభ్యులకు సమాచారం అందించడాన్ని సీసీ కెమెరాలు చక్కగా గ్రహించాయి. ఇజ్రాయెల్ పోలీస్ సైన్యం ఉండే క్యాంపులకు దారి చూపించడం అంతా వీరు చేసినట్టు రికార్డ్ అయింది. దాంతో ఆ రోజు తర్వాత గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రజలకు వర్క్ పర్మిట్లు ఇవ్వడాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం నిలిపివేసింది. నమ్మక ద్రోహం తలపెట్టిన పాలస్తీనా ప్రజలకు ఇక ముందు కూడా అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ చాలా పద్ధతిగా, ఓపికగా హమాస్ ఉగ్రవాదులను వెతికి మరీ తుదుముట్టిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం ఇదే పనిలో బిజీగా ఉండడం, రిజర్వులో ఉన్న వారిని కూడా యుద్ధ సన్నద్ధంగా ఉంచడంతో కార్మికులకు తీవ్ర కొరత ఏర్పడింది. అందుకే తనకు నమ్మకం కలిగిన భారతదేశం నుంచి యుద్ధ ప్రాతిపాదికన 1,00,000 మంది స్కిల్డ్, అన్స్కిల్డ్ కార్మికులకు వర్క్ పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇందుకు మన దేశం సుముఖత వ్యక్తం చేయడంతో ఈ నెలలో వర్క్ పర్మిట్లు జారీ చేయనుందని సమాచారం.
అయితే మన వాళ్ళు ఇజ్రాయెల్ వెళ్ళడానికి ఒక పటిష్టమైన ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని మన అధికారులు నిర్ణయించారు. ఎందుకంటే ప్రైవేటు సంస్థల ద్వారా ఈ 1,00,000 మందిని పంపించడంలో ఏమైనా అవకతవకలు జరిగే అవకాశం గురించి లోతుగా ఆలోచిస్తున్నారు. ఎలాంటి మోసాలు జరగకుండా చూసేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే వీరి ద్వారా స్వదేశానికి గణనీయంగా ఆదాయం కూడా వస్తుంది. ఇది ఇజ్రాయెల్ హమాస్ల మధ్య తలెత్తిన సంక్షోభం నుంచి మన దేశం పొందిన ప్రయోజనమని అంటున్నారు దౌత్యరంగ నిపుణులు. ఆసియాలో మరెంతో మంది ఉండగా మన దేశం వాళ్ళనే ఎందుకు కోరి మరి తీసుకుంటుందంటే అదే మన విదేశాంగ విధానం గొప్పదనం అంటున్నారు నిపుణులు. అయితే భవిష్యత్తులో ఇది ఒక 1,00,000 మందితో ఆగదు. యుద్ధం నిలిచిపోయిన తర్వాత పునర్నిర్మాణ పనులకు మరింత మంది అవసరం ఉంటుంది. ఈ 1,00,000 మంది పనుల్లో కుదురుకున్న అనంతరం ఇతర విభాగాలలో కూడా కార్మికులను చేర్చుకునే అంశం ఇజ్రాయెల్ పరిశీలనలో ఉందని సమాచారం. ఇక మరో దేశం తైవాన్ కూడా తమకు 1,00,000 మంది కార్మికులు అవసరమని భారత్ ను సంప్రదించింది. నిజానికి అక్కడేమీ యుద్ధం జరగడం లేదు. చైనా కేవలం అడపాదడపా బెదిరిస్తుండడం మాత్రమే చేస్తుంది. అసలు సమస్య ఏమిటంటే తైవాన్ దేశంలో యువకుల కొరత వేధిస్తుంది. అక్కడి దాదాపు 2.39 కోట్ల మంది జనాభాలో 20% మంది వృద్ధులే ఉన్నారు. అంటే సుమారు 45 లక్షల మంది వృద్ధుల కారణంగా దేశంలో ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. అది కాకుండా వచ్చే సంవత్సరంలోగా మరో 5 లక్షల మంది పదవి విరమణ చేయబోతున్నారు. మరి అక్కడ పెరుగుతున్న పిల్లలు పని చేయడానికి కావలసిన అర్హత రావాలంటే మరో 4 ఏళ్లు పట్టొచ్చు. ఈ విరామంలో దేశంలో కార్మికుల కొరత ఏర్పడి ఉత్పత్తి పడిపోతుంది. అందుకే తమ దేశంలో కొరతను తీర్చుకునేందుకు భారత్ నుంచి కార్మికులకు వర్క్ పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే తైవాన్ విషయంలో చైనాకు ఎక్కడ లేని అభ్యంతరాలుంటాయి. ఇదే సమస్య చైనాను కూడా వేధిస్తుంది. అక్కడ పెళ్లిళ్లు జరగడం లేదు, పిల్లలు పుట్టడం లేదు, వృద్ధులు పెరిగిపోతుండడంతో సమస్యలున్నాయి. తైవాన్ ను భారత్ నుంచి కార్మికులను తీసుకోవద్దని చెప్పడానికి డ్రాగన్ వద్ద పెద్దగా కారణాలంటూ లేవు. ఇంతకంటే ప్రత్యామ్నాయం మరొకటి లేదు. రేపు చైనా కూడా ఏదో ఒక దేశం నుంచి వర్క్ ఫోర్స్ ని దిగుమతి చేసుకోక తప్పదు. మన దేశంలో 2035 వరకు పనిచేసే యువకుల సంఖ్య నిలకడగా ఉండనుందని నివేదికలు చెబుతున్నాయి. ఇది మనకు రాబోయే రోజుల్లో అదృష్టంగా మారనుంది. ఇదే చైనాలో కూడా 2028 నాటికి వృద్ధుల సంఖ్య ఎక్కువగాను, యువకుల సంఖ్య తక్కువగా ఉండబోతుంది. మొత్తంగా చూస్తే రాబోయే రోజులలో ప్రపంచంలోని రష్యా, చైనా, జపాన్, తైవాన్, ఇజ్రాయెల్ దేశాలకు వర్క్ ఫోర్స్ అందివ్వబోతుందనడంలో సందేహం లేదు. ఇలా మనం ఇతర దేశాలలో సంక్షోభాన్ని మన దేశానికి సౌభాగ్యంగా మార్చుకుంటున్నాం.